హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంకోటి అతి ముఖ్యమైన విషయం గురించి అయితే మీకు వీడియో చేస్తున్నాను. ఏం లేదు, ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి వాటి వలన మిర్చి తోటలేసిన రైతులు, అలాగే వేయాలనుకుని దుక్కులు సిద్ధం చేసుకున్న రైతుల పరిస్థితి అయితే చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే తోట వేయని వాళ్ళేమో తోట వేయడానికి దుక్కులు సిద్ధం చేసే సమయంలో వర్షాలు పడి ఎరసాలలాగా అయిపోయింది. అలాగే తోట పెట్టిన రైతులకేమో పెట్టినప్పటి నుంచి ప్రస్తుతానికి ఇప్పుడు వరకు కూడా అలాగే వర్షాలు పడడం వల్ల నారనేది బూజు రోగం వచ్చి ఏరుకుళ్ళు రోగం అయితే వస్తుంది. అందుకనే మొదటగా మన మిర్చి రైతులు ఏం చేయాలంటే, మన చిలకలో ఉన్న నీళ్లు మాత్రం ఎటు వంపు ఉంటే అటు వెళ్ళేటట్టు మనం చిన్న చిన్న కాలువలు చేసి వాటి దిశ అనేది మార్చాలి. అస్సలు నీళ్ళు అనేది అసలు లేకుండా చేయాలి. అలాగే మన చిలకలో కింది వైపు గాతు తీసి నీళ్లు వెళ్ళేటట్టు మాత్రం చేయాలి. మన పైన ఎవరైనా చిలకలు ఉంటే ఆ నీళ్లు రాకుండా వాళ్ళు కూడా వేరే సైడ్ వెళ్ళేటట్టు చేయమని చెప్పాలి. అలాగే మన చిలక మధ్యలో బావి ఉంటే ఇప్పుడు ఈ వర్షాలకు నిండి ఉంటాయి కాబట్టి వాటి వల్ల కూడా మనకు జాలు పడే అవకాశం ఉంది. ఎందుకంటే బావి నిండా నీళ్లుండి పక్కన చిలకలో పైన దాని తేమ అనేది జాలు పడుతుంది ఊటల ద్వారా. కాబట్టి అందులో నీళ్ళైతే మనం ఖాళీ చేయాలి. ఈ వీడియోలో అయితే చూస్తున్నారు కదా, ఆ నీళ్ళైతే బావిలో మోటార్ పెట్టి రోడ్డుకని తీసుకొచ్చి అటు నీళ్ళనే రోడ్డుకు వదులుతున్నారు అన్నట్టు. ఆ రోడ్డు ద్వారా కిందికి పొలాలు ఉన్నాయి, అటైతే నీళ్ళు వెళ్తున్నాయి. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే తొందరగా భూమి అనేది ఆరిపోతుంది. అలా ఆరిపోవడం వల్ల ఎక్కువ శాతం అయితే తోట మొక్కలు చనిపోకుండా బ్రతికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కొన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటే మొక్క చనిపోకుండా నివారించవచ్చు. అలాగే ఏరుకుళ్ళు రాకుండా మనం కాపర్ పొడి అనేది మందు కొట్టుకోవాలి. దానికంటే ముందు ఏమైనా పురుగు మేస్తుంటే మొక్కకు పురుగు మందులో కాపర్ మందు కలిపి కొడితే మనకు వీటి నుంచి బయటపడవచ్చు. ఓకేనా? ఈ వీడియో చూస్తున్నారు కదా, ఇట్లా రైతన్న అయితే ఇట్లా చేస్తున్నారు. ఇదేమో చూస్తున్నారు, ఈ వీడియోలో ఉన్నదేమో సగం తోట పెట్టిండు, సగం తోట ఇంకా పెట్టలేదు. వరుసగా వర్షాలు కురవడం వల్ల అది అలాగే ఉంది. కాబట్టి అలాంటి రైతులు కూడా బావిలలో నీళ్లు మాత్రం తొందరగా ఖాళీ చేసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ తోట పెట్టే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనకంటే పైన ఉన్న రైతుల నీళ్లు కూడా మన చిలకలో రాకుండా వాటి దిశ మార్చుకోమని వాళ్ళకైతే మనం సున్నితంగా చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళలాగా మనం కూడా రైతులం, మనలాగా వాళ్ళు కూడా రైతులు కాబట్టి కలిసి సమస్య పరిష్కరించుకోవాలి. ఇంకో రైతు అయితే పాపం పెసర్లు అయిపోయిన తర్వాత దుక్కి సిద్ధం చేసుకున్న తర్వాత వర్షం అయితే మొదలు పెట్టడం వల్ల చూస్తున్నారు కదా, మొత్తం మన పొలం వేసే ఎరసాలు చేసినట్టు అయిపోయింది. ఎందుకంటే రైతులకు సమయానికి మొక్కలు పెట్టాలి అనే అచ్చిపచ్చిలనే దున్నిరు. కావాలంటే వర్షం అనేది ఎక్కడ కూడా సందియలేదు కాబట్టి ఇలా అయిపోయింది. ఒక్కొక్క రైతుల పరిస్థితి ఇలా ఉంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు నీళ్లు మాత్రం అస్సలు లేకుండా చిన్న చిన్న కాలువలు చేసైనా బయటికి వెళ్ళేటట్టు చేయాలి. ఓకేనా? ఇలా చేస్తే